హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ గవర్నర్పేటలో ఉన్న బస్ స్టేషన్కి సమీపంలో స్టాలిన్ సెంట్రల్కి ఆపోజిట్లో ఉన్న స్క్రాప్ పార్క్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ స్క్రాప్ పార్క్లో మనం చూస్తున్న అందమైన కళాఖండాలు ఆటోమొబైల్ రంగానికి చెందిన ఆటోమొబైల్ వేస్టేజ్ ఐరన్ స్క్రాప్తో అయితే తయారు చేయబడ్డాయి. ఇక్కడ మనం చూస్తున్న స్క్రాప్ పార్క్ నైట్ టైం విద్యుత్ దీపాల అలంకరణతో చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. ముందైతే ఈ స్క్రాప్ పార్క్లోని ఐరన్ తుక్కుతో చేయబడిన ఈ కళాఖండాలు ఎలాంటి రంగులు లేకుండా ప్లెయిన్గా ఉండేవి. కానీ ఇప్పుడైతే అందమైన పెయింట్లతో అందమైన రంగులతో ఇంకా అట్రాక్టివ్గా మారాయి. ఐరన్ తుక్కుతో చేయబడిన ఈ కళాఖండాలకు రంగులు వేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో ఐరన్ తుక్కుతో చేసిన ఈ కళాఖండాలు తుప్పు పట్టి పాడైపోయే అవకాశం ఉంది. ఇలా పెయింట్ చేయడం వల్ల ఈ రంగుల వల్ల చాలా కాలం మన్నుతాయి. ఈ స్క్రాప్ పార్క్ రోడ్ సైడ్ ఉండడం వల్ల మనం ఏ బస్సులో వెళ్తూనో లేక మన పనుల మీద ఏ బైక్ మీద వెళ్తూనో ఈ అందమైన బొమ్మలను చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఈ బొమ్మల్ని చూడడానికి ప్రత్యేకంగా పార్కులోకి అయితే ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. రోడ్ సైడ్ ఉండడం వల్ల అలా హాయిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. పిల్లలతో ఫ్యామిలీతో కలిసి ఈవినింగ్ సరదాగా విజిట్ చేయడానికి ఇది ఒక అనువైన పార్క్ అని చెప్పవచ్చు. ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు. సిటీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్లో భాగంగా తయారు చేసిన ఈ స్క్రాప్ కళాఖండాలైతే విజయవాడ ప్రజల ప్రశంసలు పొందాయి. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలు, మెల్లగా వీచే చల్లని గాలులతో ఫ్రెష్ ఆక్సిజన్ ఇచ్చే ఎకో జోన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మన ఐరన్ తుక్కుతో చేసిన అందమైన మోటార్ సైకిల్ని అయితే చూసాము. ఈ స్క్రాప్ పార్క్ ఇంత అందంగా డెవలప్డ్గా ఉండి ప్రజల యొక్క ప్రశంసలు పొందడానికి కారణం నగర సుందరీకరణలో భాగంగా సీఎం ఇచ్చిన ఆర్డర్స్ ఒక కారణమైతే ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన కృషి కూడా మెచ్చుకోదగినది. వేస్ట్ స్క్రాప్ని ఇలా అందమైన కళాఖండాలుగా మలచడం వల్ల పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. ఈ స్క్రాప్ పార్క్కి దగ్గరలోనే విజయవాడ ఓల్డ్ బస్ స్టాండ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఈ స్క్రాప్ పార్క్కి 1.2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ స్క్రాప్ పార్క్లో మనం ట్యాంక్ మీద వాలిన అందమైన పక్షులు, హంస, క్యామెల్, ఒంటె, ఔల్, గుడ్లగూబ, డైనోసార్, ఫ్లయింగ్ హార్స్, డ్రాగన్ ఫ్లై, తూనీగ, జిరాఫీ, క్రేన్, కొంగ, కౌ, ఆవునైతే చూసాము. ఈ కళాఖండాలన్నీ ఎగ్జాస్ట్ పైపులు, వీల్ రిమ్ములతో ఇక ఇతర ఐరన్ తుక్కుతో తయారు చేయబడ్డాయి. ఈ స్క్రాప్ పార్క్ గోడలు కూడా అందమైన పెయింటింగ్స్తో ప్రజలు ఆచరించదగిన ఆదర్శాలతో చాలా అందంగా పెయింట్ చేయబడి ఉన్నాయి. ఈ స్క్రాప్ పార్క్ పక్కనే అందమైన వాటర్ ఫౌంటైన్స్తో అందమైన బొమ్మలతో ప్రగతి పార్క్ అయితే ఉంది. ఈ స్క్రాప్ పార్క్కి దగ్గరలోనే పోలీస్ కంట్రోల్ రూమ్ అయితే ఉంది. ఈ స్క్రాప్ పార్క్ ఉన్న జంక్షన్ బస్ స్టాండ్కి వెళ్ళే దారి, రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి, ఇక మన ఇష్టదైవం కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళే దారి, ఈ విధంగా 3 రోడ్లు కలిసే జంక్షన్ రోడ్ అవడం వల్ల ఈ దారి గుండా చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందుకని ఇదొక బిజీ రష్ ఏరియా అని చెప్పవచ్చు. ఈ స్క్రాప్ పార్క్కి 3 కిలోమీటర్ల దూరంలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక 3.8 కిలోమీటర్ల దూరంలో భవానీ ఐలాండ్ ఉంటుంది. ఈ స్క్రాప్ పార్క్కి ఆపోజిట్లో ఉన్న స్టాలిన్ సెంట్రల్ బిల్డింగ్ ఎంతో ఎత్తుగా, విశాలంగా, అందంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న స్టాలిన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంటుంది. ఇక ఈ స్టాలిన్ సెంట్రల్లో సెకండ్ ఫ్లోర్లో కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక స్టాలిన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో థర్డ్ ఫ్లోర్లో
భారత ప్రభుత్వం గనుల మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక ఈ స్టాలిన్ సెంట్రల్ 4th ఫ్లోర్లో ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీస్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది. స్టాలిన్ సెంట్రల్ 5th ఫ్లోర్లో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ నాబార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం స్క్రాప్ పార్క్కి 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవానీ ఐలాండ్ వ్యూ అయితే చూస్తున్నాము. అందమైన పడవల్లాగానే హౌస్ బోట్లను కూడా ప్రవేశపెట్టారు. ఈ హౌస్ బోట్లలో ఉన్న రూముల్ని మనం ఒక రోజు అంటే 24 గంటలకి అద్దెకి తీసుకోవచ్చు. ఇక్కడ మనం కనకదుర్గమ్మ టెంపుల్ ఎంట్రన్స్ని అయితే చూసాము. కృష్ణా బ్యారేజ్ని, కృష్ణా నది అందాలను అయితే చూస్తున్నాము. స్క్రాప్ డిజైన్ పార్క్కి దగ్గరలోనే తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు నాటక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడానికి ఆడిటోరియం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే.